అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. మనము తయారైనటువంటి రీతి అద్భుతమైనటువంటి రీతి. నీవు మన్నయ్య ఉన్నావు గనుక తిరిగి మన్నయిపోదువని ఆదికాండం 3:19 రాయబడినటువంటి మాట, అలాగే ప్రసంగి 12:7 రాయబడినటువంటి మాట, మన్నైనది వెనుకటి వలె మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల వెళ్ళిపోవునని రాయబడింది. కాబట్టి ఈ మట్టి ఘటాన్ని ఆయన నిర్మించాడండి. నిర్మాణం గురించి ఆలోచన చేసినట్లయితే కనుక ఆదికాండం 2:7 రాయబడినటువంటి మాట, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం బయటికంటే నేల మట్టిలోంచి బయటకు వచ్చాం. మనం మట్టి ఘటాలముగా ఉన్నాము. గమనించండి, మట్టితో తయారు చేయబడినటువంటి వారమై ఉన్నాము. ఆయన కుమ్మరి, మామూలు కుమ్మరి కాదు, పరమ కుమ్మరి అయి ఉన్నాడు. ఆయన ఈజ్ ద క్రియేటర్, సృష్టికర్త. ఆయన ఏదైనా నిర్మించగలడు, ఆయన ఏదైనా క్రియేట్ చేయగలడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన. కాబట్టి మట్టి ఘటములో నుంచి మానవుణ్ణి బయటికి తీసుకొచ్చిన గొప్ప కుమ్మరి ఆయన, పరమ కుమ్మరి ఆయన. నీ జీవితాన్ని మార్చలేడా? నీ బ్రతుకు మార్చలేడా? నీ పరిస్థితి మార్చలేడా? అన్నీ కూడా మార్చగలడా ఆయన. తారుమారైపోయినటువంటి నీ బ్రతుకును చూసి నువ్వు బాధపడుతున్నావా? నీ భర్త మారట్లేదని బాధపడుతున్నావా? నీ కుమారుడు మారట్లేదని బాధపడుతున్నావా? నా కూతురు బ్రతికి ఇలాగ అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావా? తల్లి, వద్దు. నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు, నీ వేదన ఆయన చూస్తున్నాడు, నీ బాధ ఆయన చూస్తూ ఉన్నాడు, నీ పరిస్థితి ఆయన చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులను తారుమారు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడు, ఆయన పూర్తిగా నమ్ము, నమ్మకము కలిగి ఉండు, విశ్వాసము కలిగి ఉండు, ప్రార్థనలో ఏకీభవించు. దేవుడే నీ యొక్క పరిస్థితులను తారుమారు చేస్తాడు. ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. మట్టికి రూపాన్ని ఇచ్చాడు ఆయన. మట్టి బొమ్మను చేసి మానవునిగా మార్చివేశాడు, జీవాన్ని ఇచ్చివేశాడు. దేవుడని యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నడు జీవాత్మాయనని రాయబడిందే. నేలలో నుంచి, మట్టిలో నుంచి మానవుడు బయటకు రావడం, మట్టిలో నుంచి దేహం బయటకు రావడం, శరీరం బయటకు రావడం, పైనుంచి ఆత్మను దేవుడు అనుగ్రహించడం. ఆయనే జీవవాయువును ఓదగా జీవాత్మాయను జీవించి ఆత్మగా మారిపోయాడు. చనిపోతే ఏం జరుగుతుందంటే మరలా మట్టిలోనికి వెళ్ళిపోతుంది. అంటే ఈ మన్ను ఏమైపోతుందంటే మన్నులోనికి వెళ్ళిపోతుంది. లోపల ఉన్నటువంటి ఈ జీవాత్మ, ఈ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము అని రాయబడింది. ఈ దీపం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి అండి ఇది! ఎంత అద్భుతమైన నిర్మాణం ఇది! సృష్టి మాత్రమే అద్భుతమా అంటే కనుక ఈ సృష్టిలో ప్రతిదీ అద్భుతమే. ఒక రకంగా చెప్పాలి అంటే మానవుడు మరీ అద్భుతము. మొదటి మానవుడు ఆదాము నిర్మించబడినటువంటి రీతి మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి సృష్టి ఎవరైనా చేయగలరా? చేయలేరు. ఎవరి వల్ల కాదిది. సృష్టికర్త ఒక్కడే, ఆయనే. రక్షణకర్త ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆదరణకర్త ఒక్కడే, ఆయనే పరిశుద్ధాత్ముడు. గమనించండి, నిర్మాణము చాలా అద్భుతమైన నిర్మాణం. తన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన పరమ కుమ్మరిగా, శిల్పిగా పిలవబడ్డాడు. ఆయన అద్భుతమైనటువంటి పోలికలు, పాత్రలు ఆయనలో మనకున్నాయి. దావీదు భక్తుడు అంటాడు కదా, నా కాపరి ఆయన, నేను ఆయన మేపే గొర్రెని అంటాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన శిల్పిగా కనబడుతున్నాడు, ప్రధాన శిల్పిగా కనబడుతున్నాడు. ఆయన మనల్ని చెక్కినటువంటి వాడుగా. ఇక్కడ మనం గమనిస్తే కుమ్మరిగా కనబడుతున్నాడు ఆయన. మనం ఆయన చేతిలో జగటమన్నుగా ఉన్నాము. ఆదిలోనే ఆయన మానవ రూపాన్ని తయారు చేశాడు. ఈ రూపం ఎలా వచ్చింది అంటే ఆయన రూపమే ఈ రూపము, ఆయన పోలికే ఈ పోలిక. ఆయన ఎలా ఉంటాడో అలాగే మనల్ని నిర్మించేశాడు. మట్టికి ఆ రూపాన్ని అనుగ్రహించి, ఆ మట్టికి జీవాన్ని అనుగ్రహించి మానవుని నిర్మించుకున్నటువంటి మహనీయుడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మట్టిలోంచి వచ్చేటటువంటి వాటిని తింటూ ఉంది. గమనించండి, మన ఆహారం ఎలా వస్తుంది? మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మట్టిలోంచే వస్తూ ఉంది. ఎందుకంటే మనం ఏమై ఉన్నాం? మట్టి అయి ఉన్నాం కాబట్టి. చిన్నతనంలో చిన్నపిల్లల్లో మట్టి తినేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడు మట్టి కాబట్టి మట్టిని కోరుకుంటున్నాడు. మట్టిలో నుంచి ఆహారం,
ధాన్యం మట్టిలో నుంచే, కూరగాయలు మట్టిలోంచి, పళ్ళు మట్టిలో నుంచి, అన్ని మట్టిలో నుంచే. మట్టిలోంచి చెట్టు బయటకు వస్తుంది. ఆ చెట్టుకు పోషకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మట్టిలో నుంచి వస్తూ ఉన్నాయి. సరే, ఎంత సంబంధం ఉందా అక్కడ. ఆయన ఆయన ఆలోచన గొప్పదండి. అందుకని ఆలోచనకర్తగా ఆయన కనబడుతున్నాడు మనకి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము కుండగా తయారయ్యేటువంటి క్రమంలో మనం పరిశీలన చేసినట్లయితే, ఈ కుండ తయారు కావాలంటే ఆయన చేతుల్లోనికి వెళితేనే కానీ కుండ తయారు కాదు. కుండ తయారు కావాలంటే ఈ మట్టి ఆయన చేతుల్లోనికి వెళ్ళాలి. మరి మట్టి వారముగా ఉన్నటువంటి మనము, వట్టి వారముగా ఉన్నటువంటి మనము గట్టివారముగా మారాలి అంటే ఆయన చేతుల్లోనికి వెళ్ళాలి. ఆయన చేతి పనిగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయన లేకపోతే కుండ తయారు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. పనికిరాని మట్టిని పనికొచ్చేటటువంటి పాత్రగా మలిచేటటువంటి గొప్ప కొమ్మరిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే కనుక, ఈ మట్టి నేల నుంచి వేరు చేయబడుతుంది, పట్టబడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. పట్టుకు వస్తారా మట్టిని? రెండవది, కొట్టబడుతుంది. అవును, దిమిస్తో కొడితే, సుత్తుతో కొడితేనే కానీ అది మెత్తని పౌడర్ కాదు. ఆ తర్వాత అది ఏమవుతుందంటే కనుక శుభ్రపరచబడుతుంది, వేరు చేయబడుతుంది. ఆ గడ్డితో, రాళ్లతో వేరు చేయబడుతుంది. అలాగే నీరు కలపబడుతుంది. అలాగే ముద్దగా మార్చబడుతుంది. సారె మీదకు తేబడుతుంది. అన్నీ పడడమే కనబడుతుంది. పట్టబడుతుంది, కొట్టబడుతుంది, శుభ్రపరచబడుతుంది, వేరు చేయబడుతుంది. నీరు కలపబడుతుంది. అలాగే ముద్దగా చేయబడుతుంది. సారె మీద పెట్టబడుతుంది. అలాగే తెప్పబడుతుంది. అన్నీ బడులే. అంత మాత్రమే కాదు, గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, దానికి ఆకారం రావాలంటే అది ఏమవుతుందంటే కనుక ఒదగబడుతుంది, పొదగబడుతుంది. చూసారా, అన్నీ బడే. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఈ మట్టికి అద్భుతమైన ఆకారము రావాలంటే ఇది ఎలా ఉండాలంటే లోబడి ఉండాలి. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి ఓ దైవ జనాంగమా, మట్టిగా ఉన్నటువంటి నీ జీవితంలో మహిమ కార్యాలు జరగాలి అంటే, అద్భుతమైనటువంటి పాత్రగా నీవు మలచబడాలి అంటే, అద్భుతమైనటువంటి పాత్రగా నీవు వినియోగపరచబడాలి అంటే ఖచ్చితముగా నీవు లోబడి జీవించాలి. ఆయన చేతుల్లోనికి రావాలి. ఆయన చేతి పనిలోనికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితము ఖచ్చితముగా ఒక అద్భుతమైనటువంటి పాత్రగా మలచబడుతుంది. అదే దేవుని యొక్క వాక్కు అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత చరిత్ర ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కనుక, ఆ కుండ ఏ విధముగా అయితే మరి అద్భుతమైన ఆకృతిలోనికి వచ్చిందో, అలాగే నీ బ్రతుకు కూడా అద్భుతమైనటువంటి పాత్రగా మలచబడాలి అంటే ఖచ్చితముగా లోబడే తత్వము నీలో ఉండాలి. అందమైనటువంటి పాత్రగా నీవు మలచబడే క్రమములో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఎన్ని వచ్చినప్పటికీ కూడా రాజీ పడకూడదు. మనం లోబడి జీవించాలి. ఆయన దగ్గర ఒదిగిపోవాలి. మనము నీవే నాకు దిక్కు ప్రభువా అని యెహోషాపాతు ప్రార్థన చేసిన మాదిరిగా మనము కూడా దేవుని మీద ఆధారపడాలి. లోబడడం మాత్రమే కాదు, దేవుని మీద ఆధారపడి మనం ముందుకు సాగినట్లయితే సమస్తము ఆయనే చూచుకుంటాడు. ఎందుకంటే యెహోవా ఈరేగా ఆయన ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఏ సమయంలో ఏమి చేయాలో, ఏ సమయంలో నేను ఎలా ఉంచాలో, ఏ సమయంలో నీ జీవితంలో ఏ కార్యము జరగాలో అన్నీ ఎరిగినవాడు ఆయన. సమస్తము కూడా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు, సమర్థుడు అనే విషయాన్ని కూడా ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎప్పుడైతే సార మీద ఆ ఇన్ని బడులు కొట్టబడి, శుభ్రపరచబడి, వేరు చేయబడి, నీరు కలపబడి, ముద్దగా చేయబడి, సారె మీదకు పెట్టబడి, త్రెప్పబడి, ఇన్ని బడులు చేస్తే చివరగా పొదగబడితే అందమైనటువంటి ఆకారం దానికి వచ్చేస్తుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చేతుల్లోకి వెళ్ళినటువంటి ఆ కొండ అందమైన ఆకారం దానికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎండలో పెట్టబడుతుంది, అగ్నిలో కాల్చబడుతుంది, కొలిమిలోనికి వెళుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆకారం తయారయ్యింది, బాగానే ఉంది. ఈ తయారైనటువంటి ఈ ఆకారం నిలబడాలి అంటే, పగలకుండా ఉండాలి అంటే, గట్టిగా తయారవ్వాలంటే ఎండలోనికి వెళ్ళాలి. ఎండలాంటి శ్రమలు ఉంటాయి మన జీవితంలో. కొన్ని శోధనలు ఎంతగానో మనలను కొట్టునట్టు అయిపోతూ ఉంటుంది. కొన్ని శోధనలు పొడిచినట్టుగా ఉంటాయి. మనసంతా కూడా ప్రశాంతత లేకుండా, హృదయం అంతా కూడా భారంతో నిండిపోయి ఉంటుంది కొన్ని సమస్యల వల్ల.
అస్సలు ప్రశాంతత లేదండి మా జీవితంలో, శాంతి లేదండి, సమాధానం లేదండి. ఎటు చూసినా కష్టాలేనండి, ఎటు చూసినా బాధలేనండి, ఎటు చూసినా బలహీనతలేనండి. ఒక సమస్య తీరుతుందంటే మరొకటి వచ్చేస్తుందండి. ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఏంటో అర్థం కావట్లేదండి, ఈ అప్పుల బాధ ఏంటో అర్థం కావట్లేదండి, ఈ వ్యాధి ఏంటో తగ్గట్లేదండి, ఈ సమస్య ఏమిటో ఎంత ప్రయత్నం చేసినా తీరట్లేదండి, మా అబ్బాయి ఏంటో మారట్లేదండి. ఇలాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరిది ఒక్కొక్క శోధన. ఇదే గమనించాలి. మట్టి మరి కొండగా తయారయ్యే క్రమములో ఈ శోధనలన్నీ అనుభవించాలి. అప్పుడే అద్భుతమైన ఆకారం వస్తుంది. కొమ్మరు విడిచిపెట్టడండి, పట్టుకునే ఉంటాడు, విడిచిపెట్టడు. కొండ తయారు చేయాలి కదా, కొమ్మరి చివరి వరకు ఉంటాడు. మన కొమ్మరి ఎవరు అంటే ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ మరి ఇవన్నీ తట్టుకొని వచ్చిన తర్వాత ఎండ అనేటటువంటి శ్రమ, వేడి అనేటటువంటి శ్రమ మొదలయ్యింది. ఎండలో 2 రోజులు ఉంటూ ఉంటే ఆ వేడికి లోపల ఉన్న ఆవిరంతా బయటికి వెళ్ళిపోయింది, కొంచెం కొంచెంగా గట్టిపడుతూ ఉంది. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి అగ్ని లాంటి కొలిమిలో, అగ్నితో ఉన్నటువంటి కొలిమిలో ఆ కొండను పెట్టి వేడి చేస్తూ ఉంటే ఇంకా ఆ బాధ వర్ణించలేదు. మన జీవితంలో కూడా అగ్ని లాంటి శ్రమలు, దీనినే కొలిమి అనే అనుభవం అన్నారు. కొలిమి అనే అనుభవంలోకి మనం వెళ్ళాలి. కొలిమి అనే అనుభవము మనం కలిగి ఉండాలి. అప్పుడు ఈ కొలిములో ఈ యొక్క పాత్ర లేదా ఈ కొండ కాల్చబడితేనండి గట్టిదనం వస్తుంది, చాలా గట్టిగా ఉంటుంది. కాల్చబడక ముందు కొడుతూ ఉంటే సౌండ్ రాదు, కానీ కాలిన తర్వాత మనం కొడుతూ ఉంటే ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంది. బలమైన పాత్రగా మనం ఎన్ని నీరు పోసినా కానీ ఆ నీళ్ళు బయటికి రాకుండా జాగ్రత్తగా ఆ పాత్ర ఉపయోగపడుతుంది. దాన్ని తీసుకుని వెళ్ళి కాల్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి పొయ్యి మీద పెట్టి మనం వంట చేసుకున్నా కానీ అది పగిలిపోవడం జరగదు, ఎందుకంటే దానిలో గట్టితనం ఏర్పడింది. అంటే ఈ కొలిమి ఏం చేస్తుందంటే దాన్ని గట్టిగా చేస్తుంది, దానిలో ఉన్నటువంటి బలహీనతతో తొలగించి వేస్తుంది, దానిలో ఉన్నటువంటి ఇబ్బంది అంతా తీసివేస్తుంది. దాన్ని ఒక దృఢమైనటువంటి పాత్రగా, ఒక అద్భుతమైనటువంటి పాత్రగా ఈ కొలిమి మార్చివేస్తుంది. మరి ఈ అనుభవం మనలో ఉండాలి. మనమే కొండగా మార్చబడ్డాము. ఈ కొండ ఎండలో ఉంది, తర్వాత కొలిమిలోనికి వెళ్ళిపోయింది. కొలిమి అనే అనుభవం మనలో ఉండాలని దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయెను. నశించిపోవు శుద్ధ సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే ఈ శ్రమల వల్ల ఏమి జరుగుతూ ఉంది అంటే ఈ వేడి అనేటటువంటి ఈ కొలిమిలోనికి ఈ కొలిమిలోనికి సువర్ణము వేస్తారు. అంటే బంగారం వేసినప్పుడు అది ఏమవుతుందంటే శుద్ధపరచబడుతుంది అని రాయబడింది. అవును, మరి ఆ బంగారానికి మరి అంత విలువ రావాలి అంటే అది కూడా ఏమవ్వాలంటే అగ్నిలో కాల్చబడాలి. మరి విశ్వాసి యొక్క విశ్వాసమును పరీక్ష చేసేది కూడా అదే. శ్రమలు అనే కొలిములోనికి మనం వెళితే మన విశ్వాసపు స్థాయి ఏంటో బయటపడుతుంది. శ్రమలు వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఇరుకులు వచ్చినప్పటికీ, శోధనలు వచ్చినప్పటికీ నిలవబడి మనం ఉన్నట్లయితే మన విశ్వాసపు స్థాయి ఏమిటో దేవునికి అర్థమవుతుంది. గమనించండి, దేవుడికి మాత్రమే కాదు మనకు అర్థమైపోతుంది, ఆయనకు అన్నీ తెలుసు. మన విశ్వాసపు స్థాయి ఏమిటో బేరేజ్ వేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. యోబు జీవితంలో మనం చూసినట్లయితే కష్టం వెంబడి కష్టం వచ్చింది, నష్టం వెంబడి నష్టం వచ్చింది, బాధ వచ్చింది, బలహీనత వచ్చింది, వ్యాధి వచ్చింది, చివరికి భార్య కూడా వచ్చి అంటుంది కదా, ఇదిగో ఎందుకు నీ బ్రతికిక చచ్చిపో అని కూడా సలహా ఇచ్చింది. స్నేహితులు నిందించారు, అయినప్పటికీ యోబు ఎక్కడా కూడా చలించిపోలేదు, ఎక్కడా కూడా అవిశ్వాసిగా మారకుండా విశ్వాసము కలిగి దేవుణ్ణి ఏమీ నిందించకుండా చక్కగా దేవుణ్ణి గణపరిచిన వాడుగా, దేవుణ్ణి స్తుతించిన వాడుగా యోబు మనకు కనబడుతున్నాడు. శ్రమలలోనికి వెళ్ళిపోయినప్పటికీ, శోధనలోనికి వెళ్ళిపోయినప్పటికీ, కొలిమిలాంటి అనుభవంలోనికి వెళ్ళిపోయినప్పటికీ మనము నిలిచి ఉండాలనే విషయాన్ని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు నిలిచి ఉన్నాడు కనుకనే యోబు జీవితంలో 2 ఆశీర్వాదం నిలిచి ఉంది. ఈరోజు యోబు గురించి మాట్లాడితే ఎక్కడా కూడా మనము తీసివేయడానికి లేదు. ఆయన గురించి మాట్లాడితే అద్భుతమైన సాక్ష్యమే చెప్పాలి ఆయన గురించి. ఎందుకు అంటే గనుక ఆయన విశ్వాస పరీక్షలో పాస్ అయ్యాడు. విశ్వాసములో మనం ఎలా ఉండాలో పరీక్ష ఇది. ఈ పరీక్ష
కొలిమి అనేటటువంటి దాని దగ్గర దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కొలిమి అనే అనుభవం మనలో ఉండాలి. అద్భుతమైనటువంటి మాట ఇది. కొలిమి. యెషయా గ్రంథం 31వ అధ్యాయము, మరొక మాట. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 31:9. వారి పడుచువారు దాసులగుదురు, భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుక దీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సియోనులో ఆయన అగ్నియు, యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. గమనించాలి, సియోనులో ఆయన అగ్నియు, యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. ఈ కొలిమి అనే అనుభవం మనలో ఉండాలి. పరీక్ష గుండా వెళుతూ ఉన్నాం, గమనించాలి. అలాగే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. రాస్తున్నావా ఈ పరీక్ష? విశ్వాసం అనే పరీక్ష నీవు రాస్తూ ఉన్నావా? కొన్ని పరీక్షలు ఉంటాయి, చదువుకున్న వారు మాత్రమే రాస్తారా పరీక్షలు. కానీ ఈ పరీక్ష ఎలాంటిదంటే కనుక చదువు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ రాయవలసినటువంటి పరీక్ష ఇది. ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించితేనే రాయబడింది. అంటే ఈ కొలిమి ఏమిటంటే ఇబ్బంది అనే కొలిమి. యెషయా గ్రంథం 48:10లో రాయబడినటువంటి మాట ఇది. నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. మరి ఈ పరీక్ష మనం రాయాలి. ఈ పరీక్ష గుండా మనం వెళ్ళాలి. అంటే ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఇవన్నీ దేనికి అంటే కనుక నీలో ఉన్నటువంటి విశ్వాసము స్థాయి పరీక్ష. నీలో ఉన్నటువంటి విశ్వాసము ఏ స్థాయిలో ఉందో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ పరీక్షలను పాస్ అయితే కనుక ఇంకనూ నీలో విశ్వాసపు స్థాయి పెరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి కొలిమి అనే అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఈ కుండ ఏ విధముగా గట్టిపడుతుంది అంటే కనుక కొలిమిలోనికి వెళ్ళిన తర్వాత ఇది గట్టిపడుతుంది. దీనికంటూ ఒక స్టాండ్ వస్తుంది. పగిలిపోయే అవకాశం చాలా తక్కువ. దీన్ని మనం ఎలా వాడుకున్నా ఉపయోగపడుతుంది. అలాగే మనం కూడా ఈ కడవరి దినాల్లో ఉన్నాము కనుక కొలిమి అనే అనుభవం మనలో ఉండాలి. మనము గట్టిపడాలి. శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, బలహీనతలు వచ్చినప్పటికీ కురింగిపోయేటటువంటి వారముగా మనం ఉండకూడదు. నిలవబడాలి. విశ్వాసంలో ఎక్కడ కూడా తగ్గడానికి వీలు లేదు. విశ్వాసంలో ఎక్కడ రాజీ పడడానికి వీలు లేదు. విశ్వాసమందు స్థిరులుగా మనము ఉండిపోవాలి. మనుషుల జ్ఞానమును మనం ఆధారము చేసుకొని ఒక దేవుని శక్తిని మనం ఆధారం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నీ విశ్వాసపు స్థాయి ఎలా ఉంది? ఈ పరీక్షల్లో ఒక్కోసారి అవిశ్వాసులుగా మారిపోయేవారు అనేక మంది ఉన్నారు. విశ్వాసాన్ని కోల్పోయేవారు అనేక మంది ఉన్నారు. కడవరి దినాల్లో అవిశ్వాసులుగా మార్చే ప్రయత్నం సాతాను చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనం విశ్వాసములు ఎక్కడ కూడా రాజీ పడకూడదు. చావైనా రేవైనా ఏవైనా కానీ ఆయనందును నమ్మిక కలిగి నువ్వు జీవించినట్లయితే ఆయనతో మనం ఉండాలి. ఆయనతో మనం ఉండే అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశం 4వ అధ్యాయం 20వ వచనం మనం పరిశీలన చేస్తే 4:20, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలిమి నుండి మిమ్మును రప్పించెను. ఇక్కడ గమనించాలి, ఇనుప కొలిమి అని రాయబడింది. ఇనుముకు కూడా కొలిమి ఉంది. అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము వారు పడినటువంటి శ్రమ దేనితో పోల్చబడింది అంటే ఇనుప కొలిమితో పోల్చబడింది. దానిలో నుంచి రప్పించినట్టుగా దేవుని వాక్యములో చాలా స్పష్టముగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 11వ అధ్యాయము చాలా సందర్భాల్లో ఈ మాట ప్రస్తావించారు దేవుడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున. ఆ ఇనుమ కొలిములో నుండి, ఇనుప కొలిమి అంటే ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి ఆ యొక్క మరి శ్రమలు ఎలా దేవుడు పోలుస్తున్నాడంటే ఇనుప కొలిమితో పోలుస్తున్నాడు. వారు పడినటువంటి బాధలు, వారు పడినటువంటి శ్రమలు ఎలా పోల్చబడ్డాయంటే ఇనుప కొలిమితో పోల్చబడ్డాయి. దేవుడు విడిచిపెట్టాడా వారిని అంటే విడిచిపెట్టలా. వాళ్ళు శ్రమలలో ఏమి చేశారు అంటే ఆ శ్రమలు ఎక్కువయ్యే కొలది, ఆ శోధనలు ఎక్కువయ్యే కొలది వారు ప్రార్థనను పెంచారు. ప్రార్థించినట్టుగా రాయబడింది. చదువుదాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినముల జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయి ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి
వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను. చూసారా, మూలుగుతూ మొర్ర పెట్టారు. వెట్టి పనులు అనగా ఇనుప కొలిమి అంటే శ్రమలు అనేటటువంటి ఇనుప కొలిమిలో వారు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని జనాంగంగా పిలువబడినటువంటి వారు కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆయన దిగి వచ్చాడు, వారిని విడిపించి నడిపించి వారిని కనాను దేశానికి చేర్చినట్టుగా ఆ ఇనుప కొలిమిలో నుంచి వారికి విడుదల ఇచ్చినట్టుగా రాయబడింది. గమనించండి, ఈ కొలిమి పేరేమిటంటే ఇనుప కొలిమి. చాలా ఇబ్బందులు పడ్డారు వారు ఆ దేశంలో. ఐగుప్తు దేశంలో వారు పడినటువంటి బాధలు, వారు పెట్టిన మొర్ర వెంటనే దేవుడు ఆలకించాడు, వెంటనే దిగి వచ్చాడు ఆయన. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఇలాంటి అనుభవాలు గుండా మనం వెళుతున్నాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటే, ఎక్కడా కూడా విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు, ఎక్కడా కూడా విశ్వాసమును మనం విడిచిపెట్టకూడదు, ఎక్కడా కూడా అపనమ్మిక రానివ్వకూడదు. నమ్మిక కలిగి విశ్వాసమునకు కర్త అయినటువంటి ఆయన మీద పూర్తిగా ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కంటిన్యూ ఇబ్బందులు వస్తాయి. ఎన్ని వచ్చినా కానీ ఆయన మటుకు విడిచిపెట్టకూడదు. నేను ఒకటే చెప్తాను మీ అందరికీ కూడా, ఉంటే ఎక్కడ లేకపోతే అక్కడ. కాబట్టి శ్రమ వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ వాటి వైపు మనం చూడడానికి అవకాశం ఇవ్వకుండా దేవుని వైపు మాత్రం మనం చూసినట్లయితే దేవుడే చూసుకుంటాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం గమనించవలసిన మాట ఏమిటంటే, ఇనుప కొలిమిలో వారు ఉన్నారు. ఏ కొలిమది? ఇనుప కొలిమిలో. అంటే ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, కొండ కొలిమిలోనికి వెళ్ళకపోతే అది గట్టిపడదు. అలాగే మనం కూడా కొలిమి గుండా వెళ్ళకపోతే మనలో విశ్వాసపు స్థాయి ఎలా బయటపడుతుంది? పరీక్ష జరగాలి. ప్రతిదానికి పరీక్షలున్నాయి. మానవ జీవితం అంతా కూడా పరీక్షలమయమని చెప్పుకున్నాం మనం. ప్రతిదానికి పరీక్షే. మనం చేయమా పరీక్ష? ఎందుకు పరీక్ష? ఉదాహరణగా చెప్పాలి అంటే, కూరగాయల షాపుకి వెళితే ఆ కూరగాయలు కొనేది ఎలాగున్నా కానీ పరీక్షల మట్టుకు ఎక్కువ చేస్తాం. ఒక వంకాయ తీసుకోవాలంటే దాన్ని తీసుకుని పుచ్చులున్నాయి ఏమున్నాయని దాన్ని తిప్పి కొంటాం. బెండకాయలు కొనాలంటే దాన్ని వెరగొట్టి మరీ కొంటాం. ఇవన్నీ మన జీవితంలో జరిగే పరీక్షలే. పళ్ళ దుకాణం దగ్గరికి వెళ్ళామంటే ఫ్రూట్స్, వాటిని కూడా చూస్తాం. కొంతమంది ఉన్నారంటే టేస్ట్ చేసి మరీ కొంటా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అదంతా ఏంటి? పరీక్ష. అవును, స్వీట్గా ఉన్నాయా లేదా, ముగ్గునియా లేదా చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా కానీ పరీక్ష చేసి ఏదైనా కొనాలి అంటే కనుక ఆ వస్తువు యొక్క ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఎప్పుడు తయారు చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు జరిగింది చూస్తాం. అది కూడా పరీక్షే కదా. అంటే మనమే ఇన్ని పరీక్షలు చేస్తూ ఉన్నాం. అంతా పరీక్షమయమే. ఒక వస్తువు కొనాలంటే పరీక్ష చేస్తూ ఉంటాం, ఆహారం కొనాలంటే పరీక్ష చేస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మనం బట్టల షాపుకి వెళ్ళామంటే కనుక ఏదైనా షర్ట్ తీసుకుంటే కనుక అది కూడా వేసుకుంటున్నామంటే పరీక్ష చేస్తున్నాం, సరిపోతుందా లేదా? ఎన్ని పరీక్షలు చేస్తున్నాం? ఏదైనా రోగం వచ్చిందంటే ఏం చేయాలి? పరీక్ష చేయాలి. జ్వరం వచ్చిందంటే ఏం చేయాలి? థర్మామీటర్ లోపల పెట్టి చూస్తారు, పరీక్ష చేస్తారు. బీపీ ఎంత ఉందో పరీక్ష, షుగర్ ఎంత ఉందో పరీక్ష. ఏదైనా లోపల తేడా ఉంటే కనుక బ్లడ్ టెస్ట్ చేస్తారు, రక్త పరీక్ష చేస్తారు. ఇలా ఎన్నో పరీక్షలు ఉన్నాయి. ఇవన్నీ పరీక్షలు చేస్తూ ఉన్నాం. మనమే ఇన్ని పరీక్షలు చేస్తాము. పిల్లవాడు ఒక క్లాస్ నుంచి మరో క్లాసుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో పాస్ అయితేనే ముందుకు వెళ్తాడు. అలాగే ఈ లోకంలో ఇన్ని పరీక్షలు మనం చేస్తూ ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలంటే ఆయన ఎన్ని పరీక్షలు పెట్టాలి మన మీద? గమనించండి. పరలోక రాజ్యము శాశ్వతము, ఆయనతో ఉండేటటువంటి నిత్య రాజ్యములో మనం ఉండాలి అంటే ఆ స్థాయిలోనికి మనం రావాలి కదా. ఆ స్థాయిలోనికి మనం రావాలి అంటే ఆ స్థాయి మనకు ఉందా లేదా అని ఆయన పరీక్ష పెడుతున్నాడు. అదే విశ్వాసం అనే పరీక్ష. నువ్వు నిలబడతావా లేదా? నిలబడే వారముగా మనం ఉండాలి, నిలబడాలి. అదే పరీక్ష. ఈ పరీక్షకు మనము నిలవబడి ముందుకు సాగిపోవాలి. ఎక్కడ రాజీ పడడానికి వీల్లేదండి. అప్పుడే మనలో ఉన్నటువంటి విశ్వాసము గట్టిపడుతుంది. ఇనుప కొలిమిలోనికి వెళ్ళాలి మనము. కొలిమి అనేటటువంటి కష్టాల్లోనికి మనం వెళ్ళాలి. దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నిలవబడితే
వారితో కూడా ఆయన అగ్నిగుండంలోనికి వెళ్ళాడు. అది ఆయనకున్నటువంటి గొప్పతనం. షడ్రకు మోషేకు అబేద్నెగోలు ఎదురుగుండా చావు ఉంది, ఎదురుగుండా చావు ఉంది. ఆ రాజుతో అంటున్నారు కదా, చావనైనా చస్తామేమో కానీ మేమైతే ఆ బొమ్మకు మొక్కము అన్నారు. నువ్వు చెప్పిన పని మేము చెయ్యము. ఓ రాజా, దేవుడికి భయపడతాం తప్ప నీకు మేము భయపడము. నువ్వు చెప్పిన పని మేము చెయ్యం అంటే అప్పుడు ఆ రాజు కోపం వచ్చి తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసేయమంటే వేసేశారు. ముగ్గురిని వేస్తే నలుగురు ఉన్నారు. దాంట్లో నాలుగో వాడు ఎవరు అంటే ఆయనే. అగ్నిశాఖ కూడా వారికి ముట్టకుండా ఆయనే వారికి కాపుదలైపోయాడు. అంటే నువ్వు శ్రమలో అనేటటువంటి ఇనుప కొలిమిలోనికి వెళ్ళిపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? అస్సలు విడిచిపెట్టడు. ఆయన కూడా శ్రమంలోకి వస్తాడు. అది ఆయనకున్నటువంటి గొప్పతనం. దేవునికి స్తోత్రం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, ఇదిగో నాయన ప్రభువా, వట్టి మట్టి నాయన కొండగా మలచబడి ఏ రీతిగా అయితే కుమ్మరవాని చేతిలో ప్రభువా అద్భుతమైన పాత్రగా మలచబడుతుందో మీరు మాతో మాట్లాడి ఉన్నారు స్వామి. ఇదిగో మలచబడినటువంటి కుండ ఏ విధముగా ఉపయోగపడాలో తండ్రి మీరు వివరించి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. అవును, పరమ కుమ్మరివి నీవు, మేము జగటమన్నుగా ఉన్నాము, నీ చేతి పనివారమై ఉన్నాము దేవా. ఇదిగో నాయన నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మట్టిగా ఉన్నటువంటి మమ్ములను తండ్రి పనికొచ్చే పాత్రలుగా మలచివేసిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ పనికి వచ్చే పాత్రలను ప్రభువా నీ సేవలో బలముగా వాడుకోమని నాయన నీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు అన్నీ తొలగించి ప్రభువా సమాధానము దయచేసి నీ సాక్షులుగా నిలుపుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న పరమ కుమ్మరిగా ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.